హలో, నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని, SWASA హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ఈ వీడియోలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే గురక వల్ల వచ్చే ఒక జబ్బు గురించి మాట్లాడదాం. గురక అనేది చాలామంది పెడుతుంటారు. గురక అనేది ఎంత సౌండ్ ఎక్కువ ఉంటే అంత డేంజరస్. అంటే గురక అనేది ఒక నవ్వే టాపిక్ అయిపోయింది చాలామందికి. అది ఎప్పటి నుంచో అలానే ఉంది. కానీ చాలామంది గురక పెట్టే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు గురక పెడుతున్నట్టు వాళ్ళకి తెలియదు. పక్కన వాళ్ళకి తెలుస్తుంది, కానీ వీళ్ళకి తెలియజేయడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చెప్పినా వీళ్ళు కొన్నిసార్లు నమ్మరు. అండ్ బయట వాళ్ళేమో దాన్ని ఒక కామెడీగా చేస్తుంటారు. బట్ స్నోరింగ్ అంటే గురక అనేది చాలా డేంజరస్ ప్రాబ్లం. అది ఉన్న వాళ్ళకి ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే జబ్బు రావచ్చు. ఆ జబ్బులో నైట్ బాగా గురక పెడుతుంటారు. గురక మధ్యలో సడన్గా గురక ఆగడం, సడన్గా మళ్ళీ గురక ఎక్కువై మళ్ళీ కొంచెంసేపు వచ్చి మళ్ళీ ఆగడం, ఇలా అవుతుంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మార్నింగ్ బాగా అతి నిద్ర వస్తుంటుంది. అంటే ఊరికే తూలుతూ ఉంటారు. అంటే మన టీవీ చూసినప్పుడు అవ్వచ్చు, క్యాజువల్గా పేపర్ చదువుతున్నప్పుడు అవ్వచ్చు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, కారు నడుపుతున్నప్పుడు కానీ, లేదా పక్కన కూర్చున్నప్పుడు కానీ, లేదా మనం వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఊరికే ప్రతిసారి అలా తూరడం అనేది జరిగే అవకాశం ఉంది వాళ్ళకి. ఇదే కాకుండా ఒకలాంటి హెడేక్ రావడం, పొద్దున్న లేవగానే ఫ్రెష్గా అనిపించకపోవడం, వాళ్ళకి ఒకలాంటి లేజినెస్గా అనిపించడం, మాట కూడా చాలా లేజీగా వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా దాని లక్షణాలు అనమాట, మన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని. సో ఈ జబ్బు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లం వల్ల హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బాగా ఇంకా ఊబకాయం పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయన్నమాట, ఇంక్లూడింగ్ మన కొలెస్ట్రాల్. సో ఈ జబ్బులన్నిటికి కూడా ఇది మూల కారణం అవ్వచ్చు. సో ఒకవేళ గురక ఉన్నట్టయితే కనుక దాన్ని లైట్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకోవాలి. ఆ గురక అనేది కొంచెం ఉంది, సౌండ్ తక్కువ ఉంది, లేదా అలసిపోయినప్పుడు వస్తుందంటే పర్లేదు. లేదు ఫ్రీక్వెంట్గా వస్తుంది, సౌండ్ ఎక్కువ ఉంటుంది, మధ్యలో గ్యాప్స్ ఉంటున్నాయి, మార్నింగ్ సిమ్టమ్స్ కూడా ఉంటున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సిన స్నోరింగ్ ప్రాబ్లం. సో దీనికి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎలా ఉంది, ఎంత గురకుంది తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలి అంటే స్లీప్ స్టడీ అని ఒక టెస్ట్ చేస్తాం. చాలా రకాలు ఉంటాయి, బట్ డాక్టర్ మీ ప్రాబ్లం బట్టి అడ్వైజ్ చేసింది అది లెవెల్ 1 or 2 స్లీప్ స్టడీ చేయించుకోవడం బెటర్. ఆ స్లీప్ స్టడీ బట్టి మీరు ఎంతసేపు పడుకున్నారు, మీ నిద్రలో ఎంత డిస్టర్బెన్స్ ఉంది, ఆక్సిజన్ లెవెల్ ఎంత డ్రాప్ అయింది, ఏ పొజిషన్లో ఎక్కువ పడుకున్నారు, ఏ పొజిషన్లో ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఇవన్నీ కూడా బాగా తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక పర్సన్ పడుకున్నప్పుడు అది మనం మెజర్ చేయడం కష్టం వితౌట్ అ టెస్ట్. సో మనం ఏదైతే మెజర్ చేయగలుగుతామో దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. సో వీ కెన్ మెజర్ యువర్ ప్రాబ్లం, అదేంటో ఎంత ఉందో తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత దానికి మనం ట్రీట్మెంట్ అనేది దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయొచ్చు. అది మైల్డ్గా ఉందా, మోడరేట్ లెవెల్లో ఉందా, సివియర్గా ఉందా, అది చాలా ఎక్కువగా ఉందా అనేది టెస్ట్ బట్టి తెలుస్తుంది. దాని ప్రకారం ఆ పేషెంట్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటే సరిపోతుందా, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడం, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేదా డైట్ కంట్రోల్ చేసుకోవడం, అండ్ స్లీప్ హ్యాబిట్స్ మార్చుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, ఇవన్నీ సరిపోతాయా, లేదా దీంతో పాటు మెషిన్ పెట్టుకోవాల్సి వస్తుందా, లేదా ఏమైనా డెంటల్ డివైస్ పెట్టుకుంటే సరిపోతుందా, ఓరల్ అప్లయన్స్ అంటాం. సో ఇవన్నీ కూడా మీ ప్రాబ్లం బట్టి ఆ స్లీప్ స్పెషలిస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇక్కడ శ్వాస హాస్పిటల్లో స్లీప్ స్పెషాలిటీ అనేది ఉంది. సో దాంట్లో ఏంటంటే పేషెంట్ యొక్క ప్రాబ్లం ప్రకారం మనం ఏ లెవెల్లో ఉందో వచ్చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని త్వరగా కనిపెడితే దాని రిజల్ట్స్ కూడా బాగుంటాయి, అండ్ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ఆ జబ్బు యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే కనుక జబ్బు పెరిగి సడన్గా నిద్రలోనే స్ట్రోక్ రావడము, హార్ట్ అటాక్స్ రావడం చాలామంది పేషెంట్స్కి అవుతుంటుంది. సో అది జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సిన డిసీజ్. మన ట్రీట్మెంట్ అనేది బాగుంది దీనికి. సో ఇలాంటి జబ్బు మీకు తెలిసిన వాళ్ళకున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్కున్నా అది కనిపెట్టి డాక్టర్ చూపించి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో దీనివల్ల ఆయాసం కూడా రావచ్చు. మన గురక బాగా ఊబకాయం ఉంది, గురక పెడుతున్నారు, వాళ్ళకు ఓఎస్ఏతో పాటు ఓహెచ్ఎస్ అనే ఇంకో జబ్బు ఉండే అవకాశం ఉంటుంది.
అంటే ఒబెసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటాం. అంటే బాగా లావుగా ఉండడం వల్ల మనం లంగ్స్ అనేవి పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వవు బ్రీత్ చేసినప్పుడు. సో దానివల్ల వాళ్ళకి కొంచెం అంటే చాలా ర్యాపిడ్ బ్రీతింగ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, మెయింటైన్ చేయాలి ఆక్సిజన్ లెవెల్స్. అంటే దానివల్ల ఆయాసం వస్తుంటుంది. అంటే వీళ్ళకి ఆస్తమా ఉందనుకుంటాం చూస్తే, ఆయాసం బాగా పడుతుంటారు కానీ ఉండదు టెస్ట్ చేస్తే. సో దానికి కారణం ఒబెసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అవ్వచ్చు. సో ఇలా పేషెంట్ని చూసి దాని ప్రకారం మనం టెస్ట్ చేసి చూసినట్టయితే కనుక అదేంటో అనేది డయాగ్నోస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని ప్రకారం సైంటిఫిక్ ఎవిడెన్స్ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. వెయిట్ లాస్ కోసము ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అది ఇది ఉన్నాయి ఆన్లైన్లో చూసి మోసపోకండి. వెయిట్ లాస్ కోసం అట్లాంటి ట్యాబ్లెట్స్ అనేవి స్పెసిఫిక్గా ఏమి ఉండవు, ఉన్నా కానీ దే ఆర్ నాట్ వెరీ సేఫ్. సో అది మీరు న్యాచురల్గా అవ్వాలి. కొన్ని కేసెస్కి మేము బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒకటి అడ్వైస్ చేస్తాము. బట్ వెయిట్ లాస్ కోసం ఫస్ట్ మీరు వెయిట్లో లూజ్ అవ్వాలి లేదా కొంచెం యాక్టివ్ అవ్వాలి డే టైం అంటే నైట్ మీ స్లీప్ బాగుండాలి. దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ఆల్ దట్. సో ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ పార్ట్, బికాస్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర అనేది సరిగా లేకపోతే మార్నింగ్ టైం మనం బాగా ఫంక్షన్ చేయలేం. రెస్ట్ఫుల్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. రెస్ట్లెస్ స్లీప్ ఉంటే కనుక దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ స్లీపింగ్. అంటే నిద్ర పోనట్టే ఆల్మోస్ట్. అంటే ఎంత పడుకున్నా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది వాళ్ళకి, అతి నిద్రలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ నిద్ర సరిపోదు ఆ బ్రెయిన్కి, అది ఇంకా పడుకోవాలని ట్రై చేస్తుంటుంది. సో దీనికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ అని అవాయిడ్ చేయొచ్చు. ఇది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, ఇంక్లూడింగ్ పిల్లలకైనా రావచ్చు. దానికి కారణాలు వేరే ఉండొచ్చు, బట్ పిల్లలకు కూడా రావచ్చు ఇది. దాని తర్వాత పెద్దల్లో చాలామందికి లావుగా ఉన్న వాళ్ళకి చాలా కామన్, బట్ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఇది రావచ్చు. ముక్కు బ్లాక్ అయినా అలర్జీ వల్ల ముక్కు బ్లాక్ అయినా వాళ్ళకి ఎక్కువ రావచ్చు. అడెనాయిడ్స్ టాన్సిల్స్ ఉన్నా రావచ్చు. సో అలర్జీ ట్రీట్మెంట్ అనేది ఈ కోఎగ్జిస్టెంట్ అలర్జీ ప్లస్ ఓఎస్ఏ ఉన్న పేషెంట్స్కి మనం ఆఫర్ చేస్తాము. చాలామందికి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఓన్లీ విత్ మెడిసిన్స్. అఫ్ కోర్స్ అది సరిపోకపోతే అది ఈదర్ మెషిన్ ఆర్ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద కేస్. అంటే ఇవి కాకుండా అంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ జబ్బు అనేది కామన్గా వస్తుంది. ఎస్పెషలీ మగవాళ్ళకి 60 పైబడి ఉన్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. సో దీనికి జెనెటిక్ అంటే జన్యుపరంగా కూడా ఈ జబ్బు అనేది కొంచెం కొంతమందికి వస్తుంటుంది. అంటే ఎవరికైతే ఈ మెడ అనేది బాగా షార్ట్ నెక్ ఉంటుందో, బాగా థిక్ నెక్ అంటే స్టౌట్ బ్రాడ్గా షార్ట్గా ఉంటుందో వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడ చుట్టూ కానీ అబ్డమెన్ అంటే పొట్ట చుట్టూ కానీ బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చాలా కారణాలు ఉన్నాయి దీనికి. ఇవన్నీ కూడా మనం అడ్రస్ చేస్తే కనుక పేషెంట్కి మంచి లైఫ్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మీకు అర్థమై అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది కానీ ఉన్నట్టు కూడా తెలియదు. ఒకవేళ గమనిస్తే కనుక దాన్ని సైలెంట్గా కూర్చోకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి. వీడియో మరింత మందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది జబ్బు అంటే ఏంటో. థ్యాంక్ యూ.